నాగపంచమి ఎందుకు జరుపుకుంటారు? అసలు నాగపంచమి విశిష్టత ఏంటి? నాగపంచమి అనేది 2 పర్యాయాలు. ఒకటి శ్రావణ మాసంలో వచ్చేటువంటి చతుర్థి రోజున నాగుల చవితిగాను, అలాగే పంచమి శ్రావణ శుద్ధ పంచమిని నాగుల పంచమి అంటారు. కొంతమంది ఇది యాక్చువల్లీ ఇది గరుడ పంచమి. గరుడ పంచమి విశేషమైనది. ఇప్పుడు వైష్ణవ సంప్రదాయబద్ధంగా గరుత్మంతుడికి పూజించేటువంటి అవకాశము, వైష్ణవ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళు గరుత్మంతుని పూజిస్తారు. ఇక్కడ విశేషంగా ఏం చెప్పినది, యాక్చువల్గా అయితే మనకి కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ చవితియే మనకి నాగుల పంచమి విశేషమైంది. ఆ రోజే సుబ్రహ్మణ్య స్వామి అవతరణతో కృత్తికల నుంచి సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు కాబట్టి ఆయనకు అక్కడ నాగుల అంటే సుబ్రహ్మణ్య స్వామి అవతరణం. శ్రావణ మాసంలో శేషుడికి పూజ చేయడం. శేషుడు అంటే ఎవరు అంటే చాలామందికి అనుమానం. ఇప్పుడు లక్ష్మణుడు శేషుడు, చాలామంది తెలియదు విషయం. ఒక రకంగా చెప్పాలంటే పరమేశ్వరుడు శేషుడు, ఈశ్వరుడు శేషుడు. అలాగే విష్ణుమూర్తి సాక్షాత్ విష్ణు స్వరూపం. కాబట్టి ఇద్దరికి ఎలా అయితే బలరామకృష్ణులుగా రామలక్ష్మణులుగా ఈ పరమేశ్వరుడు విష్ణుమూర్తి ఒకళ్ళనొకళ్ళు అనుసంధానించి ఉంటారు. అటువంటిది శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రీతి అయినటువంటి మాసంగా చెప్పబడింది కాబట్టి రాహు సంబంధమైనటువంటి దోష నివారణకి, అంటే రాహుగ్రస్తమైనటువంటి దోషాలు ఉంటాయి. అంటే మనకి జాతకంలో పంచమ స్థానం రాహు కానీ, పంచమంలో కేతు కానీ, అంటే లగ్నము నుంచి జాతకంలో ఆ దోషం ఉన్న వాళ్ళకి సంతాన దోషం ఏర్పడుతుంది. కొంతమందికి పిల్లలు పాపం నత్తిగా పుడుతుంటారు, అంటే నత్తితో పుడుతుంటారు. కొంతమంది అటిజంతో పుడుతుంటారు. ఇవన్నిటికీ కారణం ఇదే. మరి గురుగారు ఒకప్పుడు ఆటిజం లేదా అని అడిగితే, ఇప్పుడు మీరు ఈ మధ్య కనుక్కుంటున్నారు, ఒక గత 15 సంవత్సరాల నుంచి మాత్రమే ఈ అటిజం గురించి తెలుసుకున్నారు. అంతకుముందు కూడా బుద్ధిమాంద్యం అనేటువంటి పేరు విన్నారుగా, బుద్ధిమాంద్యంతో పిల్లలు పుడతారు అనేటువంటి పేరు విన్నారుగా. బట్ దానికి ఇక్కడ ఏమిటి, హార్మోన్స్ యొక్క ఇన్బ్యాలెన్స్, అలాగే క్రోమోజోన్స్ అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి క్రోమోజోన్స్ రెండింటిని కూడా ఈ రెండింటిని వల్ల వచ్చేటువంటి అంటే ఏకరక్త కణాలు అంటారు వాటిని. మీరు జన్మజాతకంలో చూసినప్పుడు నాడి దోషం ఉండొద్దని చెప్తుంటాం మేము. ఏకనాడి దోషం పనికిరాదు, దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పినప్పుడు ఇదంతా ట్రాష్ పక్కబడే జాతకం లేదంటారు. ఏకనాడి అంటే ఏమిటంటే ఏకరక్త దోషాలు.